ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 11వ తేదీ 6వ నెల 24వ వచనంలో మనమందరము ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ దేవదేవుని ఘనమైన నామమును సన్నతించుటకు, స్తుతించుటకు ఆ ప్రభు వారు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంలో బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈ అందిన ఆహారంలో అనుదినము మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఆత్మలో బలపడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇదెంతో దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదమని నేను తలంచున్నాను. ఎందుకనగా ఏకోజాములో ఇప్పుడు 4:05 అయిన టైము. ఈ టైంలో దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆ మహోన్నతుడి యొక్క ఘనమైన నామమును సన్నతించడానికి, స్తుతించడానికి, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీతో మాట్లాడడానికి ఆ ప్రభువారు నాకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి నేనెంతో ఆనందిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. రండి, పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదివి ఈ దిన అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దిన అంశము సంతోషము. పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రియులరా, ఈ వచనాన్ని 11 భాగాలు చేసుకొని మనం ఆల్రెడీ 4 భాగాలు ధ్యానం చేశాం. నన్ను ఆకర్షించము, నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము, రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, ఈ దినము నిన్ను బట్టి మేము సంతోషించేదము. సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సన్నిధిలో మనకు అనుగ్రహించేది సంతోషము, సమాధానము, ఆశీర్వాదము. హల్లెలూయా. సంతోషము, సమాధానము, ఆశీర్వాదం. సంతోషము అనగానే చాలామంది ఈ లోక సంబంధమైన వాటి యందు సంతోషిస్తూ ఉంటారు. ఇక్కడైతే నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు అంటారు, నిన్ను బట్టి సంతోషిస్తాం ప్రభువా, నిన్ను బట్టి ఉత్సాహిస్తాము. లోక సంబంధమైన వాటిని బట్టి కాదు, ఆ రాజును బట్టి. ఆయన అంతఃపురంలో చేర్చుకుంటాడు. ఆయన ప్రేమ కలిగిన ప్రియుడు. అదిగో తన ప్రియురాల్ని అధికంగా ఆయన ప్రేమిస్తాడు. తన ప్రియురాలు కూడా తన ప్రియుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది. యెరూషలేము కుమార్తెలు చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని. ఇప్పుడు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా ఉంటే, ఇక్కడ యెరూషలేము కుమార్తెలు ఎవరు? ప్రియులారా, దేవుని దూతలు ఆనందిస్తూ ఉంటాయి. ఆ యేసయ్య ప్రేమను చూసి, ఆ సంఘం యొక్క సంతోషాన్ని చూసి, ఆ యేసుక్రీస్తు ప్రభు తన సంఘం కోసం ప్రాణము అర్పించే విధానము, ఆ త్యాగ విధానము, ఏ విధంగా తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో ఆ పరిస్థితులను చూసి నిజంగా దేవదూతలు ఎంతో ఆనందిస్తూ, సంతోషిస్తూ, దేవుని స్తుతిస్తూ, కొనియాడుతూ ఉంటారు. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు కూడా అంతే. ఆ ప్రియురాలు, ప్రియుడి యొక్క ఆ ప్రేమ అభ్యున్నతిని చూసి, ఆ సంతోషము, ఉత్సాహాన్ని చూసి, అయ్యా నిన్ను బట్టి మేము సంతోషిస్తాము. కాబట్టి దేవుని బట్టి మనం సంతోషించాలి. ఇక్కడ సంతోషంలో
ఒక ఆ, క్రీస్తు యొక్క సంతోషము. లూకా సువార్త 15:5 ఆ గొర్రెల కాపరి ఎప్పుడు సంతోషిస్తాడంటే తప్పిపోయిన గొర్రెను వెతికి పట్టుకున్నప్పుడు సంతోషిస్తాడు. తప్పిపోయిన నాణ్యము దొరికినప్పుడు సంతోషిస్తాడు. సంతోషానికి కారణం అది. ఒక పాపి రక్షించబడితే పరలోకములో వేవేల దూతలు సంతోషిస్తాయి. ఆ దేవదేవుడు బహుగా సంతోషిస్తాడు. తప్పిపోయిన గొర్రెను వెతికి కనిపెట్టుటలో సంతోషం. లూకా సువార్త 10:21 దేవుని యొక్క బయలుపరచు పథకము, దేవుని మహిమను బయలుపరిచే పథకం, అప్పుడు సంతోషం కలుగుతుంది. మత్తయి సువార్త 2:10 క్రీస్తు పుట్టుకలో సంతోషం. ఏమండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి పొందే సంతోషం. కాబట్టి ఇది క్రీస్తులో యొక్క సంతోషాలు. క్రైస్తవుల్లో ఎలాంటి సంతోషం ఉండాలి? వాక్యము ద్వారా విశ్వాసంలో సంతోషం ఉప్పొంగుతూ ఉండాలి. ఇదేంట్రా మా దైవజనుడు ఎప్పుడు వాక్యం వాక్యం వాక్యం, అందిన ఆహారం అందిన ఆహారం అందిన ఆహారం. నీకు సంతోషం ఉంటే ఏమండి, యోహాను సువార్త 17:13 వాక్యము ద్వారా విశ్వాసంలో ఉప్పొంగే సంతోషం ఉండాలి. సంతోషం ఉప్పొంగాలి. యోహాను సువార్త 15:11 సిలువలో అప్పగించుటకు నడిపించిన సంతోషం. యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువకు అప్పగించేటప్పుడు అక్కడ ఉప్పొంగిన సంతోషం. ఎందుకనగా గొప్ప రక్షణ భాగ్యం మానవాళికి రాబోతుంది. ఆ గొప్ప రక్షణ భాగ్యం మానవాళికి రాబోతుంది. మిక్కిలి సంతోషానికి హేతువైన పరిస్థితులు ఏమిటంటే, ఎజ్రా గారికి ఆలయానికి పునాది వేసినప్పుడు ఆయన ఎంతో సంతోషపెడతాడు. ఎజ్రా 3:12 యోబు గారు అంటారు 38 ఈ సృష్టికి పునాది వేసినప్పుడు దేవదూతలు ఎంతో ఆనందిస్తాయి. లోకమంతా ఆనందం. మత్తయి సువార్త 28:8 క్రీస్తు పునరుద్ధానంలో సంతోషం. అవును ప్రియులారా, ఆయన మరణమును గెలిచి లేచినప్పుడు ఎంత సంతోషం. లూకా సువార్త 24:52 ఆరోహణ మొదటిలో సంతోషం. యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండపై నుండి ఆరోహణం అవుతారు చూడండి, అది గొప్ప సంతోషం, గొప్ప సంతోషం. అపోస్తల కార్యం 15:3 అన్యజనులు మారు మనసు పొందినప్పుడు కలిగే సంతోషం. అన్యజనులు మారు మనసు పొందినప్పుడు కలిగే సంతోషం. కాబట్టి ప్రియులారా, క్రీస్తును బట్టి మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. నీతిమంతులకు శ్రమల్లో కూడా సంతోషం కలుగుద్దండి. పౌలు శీలలు చెరసాలలో సంతోషం, పాటలు పాడుతూ దేవుని ఉత్సాహిస్తూ ఆనందంతో ఉంటారు. పేతురు కూడా చెరసాలలో సంతోషం. స్తెఫను చంపబడేటప్పుడు దేవుని మహిమను చూసి, ఆ దేవుని సింహాసనాన్ని చూసి ఆయన ఎంతో సంతోషించాడు. యోబు గారు శ్రమ పడేటప్పుడు, శ్రమల పాలైనప్పుడు, సమస్తం పోగొట్టున్నప్పుడు, చివరకు శరీరంలో అనారోగ్యము, ఎలాంటి అనారోగ్యం అంటే ఇక ఎందుకు పనికిరాని అనారోగ్యం, మనుషులు ఎవరు కూడా దగ్గర ఉండరు, అలాంటి పుండ్లు, ఆ పరిస్థితుల్లో కూడా సంతోషపడుతూ ఉన్నాడు. దానియేలు సింహాల బోనులో సంతోషం. హల్లెలూయా. షడ్రక్ మెషకు అగ్నిలో సంతోషం. దేవునితో తిరిగి నడుస్తూ ఉన్నారు. దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవుని సహవాసాన్ని అనుభవిస్తూ ఉన్నారు.
దావీదు శత్రువుల చేతిలో పడినప్పుడు సంతోషిస్తున్నాడు. దావీదు అపోస్తలులు ప్రాణత్యాగం చేయనప్పుడు సంతోషిస్తూ ఉన్నారు. యేసయ్య శిలువ మరణంలో సంతోషం. కాబట్టి ప్రియులారా, శ్రమలలో సంతోషము. నీతిమంతులు శ్రమ పడినప్పుడు కూడా సంతోషిస్తారు. కాబట్టి ఈ సంతోషానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. దేవుని బిడ్డలమైన మనము శ్రమ అనుభవించినప్పుడు సంతోషించాలి. దేవుని బిడ్డలమైన మనము శ్రమ అనుభవించినప్పుడు సంతోషించాలి. ఇక్కడ అందుకే అంటారు, మేము సంతోషించి ఉత్సహించదము. యేసుక్రీస్తు నందున్న ఎడల ఎల్లప్పుడూ నీకు సంతోషము సమాధానము మీ జీవితాలలో ఉండును. అలాంటి కృపలో నా ప్రియుడైన యేసయ్య మనందరినీ నడిపించును గాక. దేవుని సంతోషంను అనుభవిస్తూ ఆయన ఆత్మలో ఆనందించుడి. మరలా చెప్పేది ఆనందించుడి, ఆనందించుడి, ఆనందించుడి అన్నాడు పౌలు గారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యందు ఆనందించుతూ మనము విశ్వాస జీవితంలో పయనించుదము గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, సంతోష సమాధానాలతో నింపమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మాన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం.